హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ వీడియో. సమ్మర్లో ఐస్ క్రీమ్స్ అంటే చాలా మందికి ఇష్టంగా ఉంటుంది కదండి, చాలా చల్లగా తినాలనిపించి. ఇక్కడ నేనైతే మ్యాంగో ఐస్ క్రీమ్ చేస్తున్నాను అనమాట. మ్యాంగో ఐస్ క్రీమ్స్ కోసం అయితే ఫస్ట్ ఇక్కడ కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. కార్న్ఫ్లోర్ని అయితే పాలల్లో వేసి బాగా మిక్స్ చేస్తున్నాను అనమాట. తర్వాత అయితే షుగర్, టేస్ట్కి తగినట్టు షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను, తీపికి తగినట్టు అనమాట. ఇంకా షుగర్ యాడ్ చేసుకొని కాస్త స్టవ్ మీద పెట్టి ఒక 5 minutes సిమ్లో పెట్టుకొని తిప్పితే కొంచెం అయితే ఇలా గట్టిగా అవుతుంది. తర్వాత అది చల్లారే లోపల మ్యాంగో అయితే కట్ చేసుకుంటున్నాను. మ్యాంగో అయితే చిన్న చిన్న పీసెస్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట, ప్యూరీ లాగా. ఈ మిక్సీ జార్లో వేసుకొని ప్యూరీ లాగా మెత్తగా పట్టుకున్నాకైతే మనం ముందుగా చేసుకొని ఉన్నాం కదా కార్న్ఫ్లోర్ది, అదైతే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. నా వీడియోస్ అయితే చూస్తున్నారబ్బా, కొంచెం లైక్ చేసి ఇంకొంచెం పుష్ చేయండి నా వీడియోస్ని. నాకు ఈ మధ్య కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట వీడియోస్ చేయడానికి, కానీ నేను కూడా సక్సెస్ అవ్వగలను అని చెప్పి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి అందరూ. ఇంక ఇక్కడైతే కొంచెం పాలు కూడా, మళ్ళీ పచ్చి పాలు ఉంటాయి కదండి, అవి అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకంతా మిక్సీ జార్ పట్టేసి ఈ ఒక టైనర్లోకి తీసుకొని ట్యాప్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి ఒక 5 hours వదిలేసాను అనమాట. ఇంకా అయితే ఐస్ క్రీమ్ సూపర్ అంటే సూపర్ వచ్చేసింది. టేస్ట్ అయితే మాత్రం మ్యాంగో ఫ్లేవర్తో సూపర్గా ఉందండి. ఇదండి ఇక్కడైతేను 5 hours తర్వాత చూడండి ఎంత గట్టిగా అయితే అయ్యిందో. ఇంకైతే ఐస్ క్రీమ్ స్కూప్ తీసుకొని ఐస్ క్రీమ్ అయితే ఇంకా సర్వ్ చేసుకుంటున్నాము. కొంచెం జీడిపప్పులు అవి వేసుకొని ఇంక పిల్లలకి అయితే తినిపిస్తే బాగుందని చెప్పారు. ఇంక ఇలాగే బయట కొనుక్కోకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా అయితే అన్ని ఫ్లేవర్తో అయితే ఐస్ క్రీమ్స్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చిందా? ప్లీజ్ లైక్ చేసేసి షేర్ చేయండి మీ చుట్టుపక్కల వాళ్ళకి. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.